హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అశోక్, నేను మీ హోమ్ థియేటర్ గైడ్. ఈరోజు వీడియోలో మనం ఎల్జీలో ఉన్నటువంటి 55 ఇంచెస్ SM8600PTA టీవీ, దాని స్పెసిఫికేషన్, దాని బేసిక్ సెట్టింగ్స్ ఏం కాదు, మనకి పెట్టుకోవాల్సినటువంటి, అంటే కొంతమందికి తెలిసి ఉంటాయి, కొంతమందికి తెలియని ఉంటాయి. తెలిసిన వాళ్ళకైతే ఇబ్బంది లేదు, తెలియని వాళ్ళకి ఈ సెట్టింగ్స్ పెట్టుకుంటే బాగుంటాయి. ఆ సెట్టింగ్స్ గురించి, అలాగే నిన్న చూసినటువంటి వీడియోలో మనం యాపిల్ టీవీ 4K అన్బాక్సింగ్ ప్లస్ సెటప్లో దాంట్లో ఉన్నటువంటి అప్లికేషన్స్, అంటే మనం ఏదైనా అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని నెట్ఫ్లిక్స్, లేకుండా ఉంటే హాట్స్టార్, డిజ్నీ ప్లస్, లేకుండా ఉంటే ఆహా కానీ, లేకుండా ఉంటే అమెజాన్ ప్రైమ్ కానీ, ఇలాంటి అప్లికేషన్స్ మన యాపిల్ టీవీ 4Kలో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎల్జీ 55 ఇంచెస్ 8600PTA ఈ టీవీలో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వీలైతే ఒక సైడ్ బై సైడ్ కంపారిజను, వీటన్నిటితో పాటు మనం రెగ్యులర్గా టెస్ట్ చేసేటువంటి జెప్టీ మీడియా ప్లేయర్లో ప్లే చేస్తే మీడియా ఏ విధమైన క్లారిటీ ఇస్తుంది అనేటువంటిది, ఒకటే మూవీని కానీ ఒకటే వీడియోని ప్లే చేసి సైడ్ బై సైడ్ కంపారిజన్స్ పెట్టేదానికి నేను 100% ట్రై చేస్తాను. సో ఈ వీడియోలో మనం దాన్ని కంప్లీట్గా సైడ్ బై సైడ్ వేరియేషన్స్ కూడా చెక్ చేద్దాం. సో ఇంకెందుకు వెయిట్ చేయడం, లెట్స్ బిగిన్ అవర్ వీడియో. వన్స్ అగైన్, నా పేరు అశోక్, నేను మీ హోమ్ థియేటర్ గైడ్.
సో ఎల్జీ 8600PTA మోడల్ టీవీని ఆన్ చేయగానే ఇలా వస్తుంది మనకి. దీన్ని ఓకే ప్రెస్ చేసుకోవాలి. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమని అడిగింది. సో లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. యాజ్ యూజువల్లీ తెలుగు ఉండదు కాబట్టి ఇంగ్లీషే. తెలుగు ఉంటే తెలుగు సెలెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు. సో హోమ్ పర్పసా లేకుంటే స్టోర్ పర్పస్ అని అడిగింది. టీవీ షోరూమ్లలో మనకి ఈ స్టోర్ పర్పస్ని క్లిక్ చేసి షోరూంలో డెమోస్ చూపిస్తారు. మనం ఈ షోరూంలో ఈ స్టోర్ అనే దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డెమోస్ ప్లే అవుతూ ఉంటాయి టీవీలో ఇన్బుల్డ్లో వచ్చినటువంటి వీడియోస్ అనేది. ఇక హోమ్ పర్పస్ మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత దీన్ని మనం హోమ్ పర్పస్లో పెట్టేసుకొని ఇక్కడ ఓకే క్లిక్ చేయాలి. సో HDMI కేబుల్స్ ఏమైనా సెలెక్ట్ చేసుకున్నారా, ఉన్నాయా అని అడిగింది. ఇప్పుడైతే దీన్ని అయితే స్కిప్ చేస్తున్నాను. డైరెక్ట్ నేను స్టార్ట్ కొట్టేస్తున్నాను. HDMI 1, 2 డిడక్ట్ అయ్యాయి చూసారా. 1, 2 సిగ్నల్స్ వస్తున్నాయి కాబట్టి 1, 2 డిడక్ట్ అయ్యాయి. సో దీంట్లో బేసిక్ సెట్టింగ్స్ ఎలా ఉంటాయంటే, సో ఇక్కడ రైట్ సైడ్ మనకి సెట్టింగ్స్ కాగ్ ఉంది చూస్తారా. ఈ సెట్టింగ్స్ కాగ్ మీద క్లిక్ చేసి, కాగంటే ఐకాన్ అండి, మరి ఏదో పెద్ద లాంగ్వేజ్ అనుకోవద్దు. లేదంటే రిమోట్లో కూడా సెట్టింగ్ బటన్ ఒకటి ఉంటుంది. సో సెట్టింగ్ బటన్ ఇక్కడ ఉంటుంది, మీకు కనిపించేది ఈ లైటింగ్లో. సో సెట్టింగ్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ చూసారా లెఫ్ట్ సైడ్ పాప్ అవుతుంది. సో ఇక్కడ కింద లాస్ట్లో ఆల్ సెట్టింగ్స్ ఉంటాయి. ఆల్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి, లాస్ట్ టైం నేను LG C9 OLEDలో ఏం సెట్టింగ్స్ అయితే చూపించానో 100% అవే సెట్టింగ్స్ LG టీవీస్ అన్నిట్లో మ్యాక్సిమం ఉంటాయి. ఈ టీవీకి ప్రజెంట్ నేను Zappiti మీడియా ప్లేయర్ కనెక్ట్ చేస్తున్నాను. అది HDMI 3లో కనెక్ట్ చేశాను. HDMI 2లో యాపిల్ టీవీ 4K కనెక్ట్ చేశాను. 2 టర్న్ ఆన్లో ఉన్నాయి. సో లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్గా యాపిల్ టీవీ నుంచి స్టార్ట్ చేద్దాము. సో నేను ఇప్పుడు మామూలుగా టీవీ ఇంటర్ఫేస్, హోమ్ ఇంటర్ఫేస్లో నుంచి, హోమ్ డాష్బోర్డ్లో నుంచి సెకండ్ ఇన్పుట్లోకి వెళ్ళానంటే ఇక్కడ మీరు చూడొచ్చు యాపిల్ టీవీ 4K కనిపిస్తూ ఉంది. ఇక్కడ రైట్ సైడ్ డాల్బీ విజన్ అని వచ్చింది. గమనించారా? మీకు కనిపిస్తుందా? జూమ్ చేస్తాను చూడండి. సో ఇక్కడ డాల్బీ విజన్ అని వచ్చింది. నేను ఇంకా ఏమీ ప్లే కూడా చేయట్లేదు. డైరెక్ట్ డాల్బీ విజన్ ఎలా వచ్చింది అనేది అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను నేను. సో ఏమీ ప్లే చేయకుండా యాపిల్ టీవీ ఓపెన్ చేస్తానే డాల్బీ విజన్. సో చూసారా రైట్ సైడ్ మళ్ళీ డాల్బీ విజన్ అని వచ్చింది. సో డాల్బీ విజన్ ఇప్పుడు నేను ఏదన్నా సింపుల్గా ప్లే చేసి చూపిస్తాను. ఇంకా డాల్బీ అట్మాస్ కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే యాపిల్ ప్రోడక్ట్ కదా, వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అట్టెట్ వస్తుందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మీకు అర్థమైతే సంతోషము, అర్థం కాకపోతే ఇంకా నేను ఏమీ చేయలేనండి. సో ఇప్పుడు నేను డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓపెన్ చేస్తున్నాను. దీంట్లో డాల్బీ అట్మాస్ కంటెంట్ సపోర్ట్ అనేది లేదు. సో ప్రజెంట్ డాల్బీ అట్మాస్ సపోర్టెడ్ కంటెంట్ 1-2 మూవీస్కి మాత్రమే ఇచ్చారనేసి నాకైతే ఉన్న ఇన్ఫర్మేషన్. సో నేను చెక్ చేస్తాను దీనికి డాల్బీ అట్మాస్ ఇన్ఫర్మేషన్ ఎట్లా వస్తుంది లేదనేది. ఇప్పుడు మీరు చూస్తున్న కంటెంట్ అనేది హాట్‌స్టార్ డిజ్నీ ప్లస్లో ఉన్నటువంటి బ్లాక్ ప్యాంథర్ మూవీ అనమాట. ఇది 5.1 సపోర్టే. సో ఒకసారి మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. మీకు ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మెనూని క్లిక్ చేసిన తర్వాత పైన ఆప్షన్స్ వస్తాయన్నమాట. సో టీవీ యొక్క క్లారిటీ అనేది యాపిల్ టీవీ 4K నుంచి పుష్ చేసినప్పుడు డాల్బీ విజన్లో మనకి ఈ క్లారిటీ వస్తుంది. మీరు HDR కంటెంట్ని ప్లే చేసేటప్పుడు మీరు టీవీలో కన్నా సెట్టింగ్స్ మెనూ ఓపెన్ చేస్తే రైట్ సైడ్ వచ్చే సెట్టింగ్స్లో ఇక్కడ చూసారా డాల్బీ విజన్ పిక్చర్ మోడ్ అని కనిపిస్తూ ఉందా మీకు? డాల్బీ విజన్ పిక్చర్ మోడ్ అని మీకు కనిపిస్తే డాల్బీ విజన్లో చూస్తున్నట్టు మీరు. ఒకసారి నేను జూమ్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మీరు క్లిక్ చేయగానే సో డాల్బీ విజన్ పిక్చర్ మోడ్ అని ఉంది. ఇక్కడ వచ్చేసి ఆప్షన్స్లో వచ్చేసి ఈ సినిమా అని ఉంటుంది, సినిమా హోమ్ అని ఒకటి ఉంటుంది, సినిమా అని ఒకటి ఉంటుంది, ప్లస్ గేమ్ అని ఒకటి ఉంటుంది, ప్లస్ వివిడ్ అని ఉంటుంది. LG టీవీలలో మ్యాక్సిమం మీరు సినిమా కానీ సినిమా హోమ్ కానీ ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఇవే మనకి బెస్ట్ సెట్టింగ్స్ అండ్ బెస్ట్ క్లారిటీని ఇస్తాయి. నార్మల్గా టీవీలో ప్లే చేసినప్పుడు ఎలా ప్లే అవుతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం ఒకసారి.
ఇప్పుడు నేను జెప్టీ మీడియా ప్లేయర్లో బ్లాక్ ప్యాంథర్ ప్లే చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి వీడియో క్లారిటీ. ఇక డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో మనకు ఉన్నటువంటి హైయెస్ట్ వీడియో అండ్ ఆడియో క్లారిటీ కలిగినటువంటి మూవీ అవెంజర్స్ ఎండ్ గేమ్. ఈ అవెంజర్స్ ఎండ్ గేమ్ అనేది మీరు చూడొచ్చు ఇక్కడ. సో అల్ట్రా హెచ్డి, డాల్బీ విజన్, హెచ్డిఆర్ ప్లస్ డాల్బీ 5.1 అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంది దీంట్లో. సో జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు. సో ఇన్ని ఫార్మాట్స్ కలిగినటువంటి మూవీ నేను చూడంగా అయితే ఇది ఒక్కటే. సో మీకు ఎవరైనా ఇంకా వేరే ఏదన్నా మూవీస్ తెలిస్తే ఇన్ని ఫార్మాట్స్లో అవైలబుల్ ఉన్నటువంటి మూవీ నాకు చెప్పండి, ఫర్దర్ వీడియోస్లో నేను వాటి డెమో కూడా చూపిస్తాను. సో ఇది యాపిల్ టీవీ 4Kలో అవెంజర్స్ ఎండ్ గేమ్ ఫుటేజ్ అనేది ఒకసారి చూడండి. ఒక ఒరిజినల్ టీవీలో వచ్చిన ఫుటేజ్ నేను మళ్ళీ చూపిస్తాను మీకు, కంపారిజన్ పెడతాను, సైడ్ బై సైడ్ కంపారిజన్. ఇక్కడ చూడండి డాల్బీ విజన్ అనేది కనిపిస్తూ ఉంది మనకు సెట్టింగ్స్లో చూడంగానే అక్కడ స్ట్రైట్గా. సో డాల్బీ విజన్లో వస్తూ ఉంది యాపిల్ టీవీ 4Kలో. సో మూవీ పెట్టినా డాల్బీ విజన్ వస్తుంది, మూవీ పెట్టకపోయినా కూడా డాల్బీ విజన్ వస్తుంది, ఎందుకంటే వీడియో స్టార్టింగ్లో మీరు చూశారు కాబట్టి. సో దట్స్ ఇట్ వ్యూవర్స్, మీరు ఈ మూడిటి మధ్యన క్లారిటీ డిఫరెన్సెస్ అని గమనించారని అనుకుంటున్నాను. సో నేను కంప్యూటర్లో ఎడిట్ చేసేటప్పుడు 1 by 1 సైడ్ బై సైడ్ ఎడిటింగ్ చేసి మీకు చూపించాను. సో ఆ స్లైట్ డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది, మీరు మైన్యూట్గా దాన్ని పాస్ చేసుకొని మీరు అబ్జర్వ్ చేస్తేనే తెలుస్తుంది. ఎందుకంటే ఇవన్నీ ఫ్లాగ్షిప్ ఎక్విప్మెంట్స్ కాబట్టి. నార్మల్ మిడ్ రేంజ్ ఎక్విప్మెంట్ కానీ లో ఎండ్ ఎక్విప్మెంట్ కానీ మీరు చూడగానే నోటీస్ చేసే విధంగా ఉంటాయి. హై ఎండ్ ఎక్విప్మెంట్కి పాస్ చేసుకొని మరీ నోటీస్ చేసుకోవాలి. సో ఈ మైన్యూట్ డీటెయిల్స్ అనేది రెగ్యులర్గా చూస్తున్నప్పుడు మాత్రమే మీకు ఆ ఫీల్ వస్తుంది. ఒక్క నిమిషం అలా వచ్చి డెమో చూసే దానిలో మీకు ఫీల్ రాదు. సో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓన్గా కొనుక్కొని 24 గంటలు అంటే 24 గంటలు చూడరు. సో పర్ డేలో మీరు దీన్ని ఓన్గానే ఎంజాయ్ చేస్తారు కాబట్టి ఈ మైన్యూట్ డీటెయిల్స్ అనేది మిస్ కాకుండా ఒక్కసారి తీసుకున్న కాడికి మంచి వస్తువునే తీసుకొని మంచి ఫుల్ఫిల్ ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేయండి. సో దట్స్ ఇట్ వ్యూవర్స్, ఇంకొక వీడియోలో తప్పకుండా కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, హ్యావ్ ఏ గ్రేట్ డే, బాయ్.